ఐఐటి జేఈలో మంచి ర్యాంక్ రానటువంటి విద్యార్థులకు బెస్ట్ ఆప్షన్ సిఎస్ఈఎంఏ కోర్సులు అడ్మిషన్స్ జరుగుతున్నవి. నమస్తే, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నిట్టెల కిరణ్మయ్య గారు. మాట్లాడేద్దాం. నమస్తే అమ్మ. నమస్కారం జాహ్నవి. అమ్మ, గుప్త నవరాత్రులు, అందులోనే గుప్త అనగానే రహస్యం, అందులోనే రహస్యం దాగి ఉంది. మరి ఈ రహస్య నవరాత్రులు అంటే సంవత్సరం మొత్తం వచ్చే నవరాత్రులు విశిష్టత మొత్తం డీటెయిల్గా క్రితం వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశారు. అందున ఈ గుప్త నవరాత్రులు, రహస్య నవరాత్రులకు ఉండేటటువంటి ప్రాముఖ్యత వేరు. అసలు ఏంటి ఈ రహస్యమైన నవరాత్రులు? ఎవరెవరు జరుపుకోవచ్చు? జరుపుకునే విధానం అంటూ ఏమైనా ఉంటుందా? వారాహి గుప్త నవరాత్రులు, వారాహి నవరాత్రులు అనబడేటువంటి నవరాత్రులన్న ఒకటి ఉపాసకులకు విశేషం. ఉపాసకులు అంటే తాంత్రికమైనటువంటి మంత్రయుతమైనటువంటి గురూపదేశంతో కూడుకున్నటువంటి విశేష వారాహి పూజలు ఎవరైతే చేస్తూ ఉంటారో వారి వలన దేశం సుభిక్షంగా ఉంటుంది. ఈ రోజుల్లో చాలామందికి తప్పుడు ఆలోచనలు ఎక్కడొస్తున్నాయంటే ఈ రహస్యంగా రాత్రిపూట పూజలు చేసేవాళ్ళు ఏవో బ్లాక్ మ్యాజిక్లు చేస్తున్నారని, అలా చాలా చాలా శిష్టాచార పరులైనటువంటి వారిని కూడా అవమానించి వాళ్ళని రోడ్ల మీదకి లాగినటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం చాలా. అలా కాకుండా నిజంగా ఇలాంటి శిష్టాచార సంపన్నులందరూ కూడా ఇలాంటి గుప్త నవరాత్రుల్ని విశేషంగా రాత్రిపూట చేయడంలో అంతరార్థము. అందులో రకరకాల పద్ధతులు ఉంటాయి. కిరాత వారాహి, లఘు వారాహి, దాంతోపాటు స్వప్న వారాహి. వారాహి నవరాత్రులు చేసుకోవడంలో మార్గాలు, దానిలో ఉండేటువంటి రహస్యాలు విశేషంగా చాలా ఉన్నాయి. అవన్నీ మనం తెలుసుకోకర్లా. మనం గృహస్థాశ్రమ ధర్మంలో చాలా సామాన్యమైనటువంటి జీవితాన్ని సరుపుతూ ఉన్నటువంటి వాళ్ళం కనుక మనకి ఈ నవరాత్రులు చేసుకోవడం వల్ల ఏ లబ్ధి కలుగుతుంది ఇంతవరకు మనం తెలుసుకొని లబ్ధి కోసం మొదలెడితే, కనీస పక్షంలో లబ్ధి కోసం మొదలెడితే ఆ లబ్ధి అంటే ఏది కావాలో అది అమ్మవారు ఇచ్చేసాక ఇంకా దాని మీద మనసు ఉండదుగా. అంతే, ఇంకా అమ్మవారిని మాత్రమే పట్టుకుంటాం. ఎలాగైతే పోల్ జంపింగ్ చేసేవాడు దూరం నుంచి ఒక పెద్ద కర్రని చేతిలో పట్టుకుని బ్యాలెన్సింగ్ కోసము, ఒక పెద్ద ఎత్తుని దాటడం కోసం ఒక కర్రను పట్టుకుని పరిగెడుతూ వస్తూ ఉంటాడు. వాడు చేరుకోవాల్సిన డెస్టినేషన్ వచ్చేటప్పటికల్లా ఆ కర్రని నేల మీద గుచ్చి ఆ కర్ర బలంతో వాడు పైకి ఎగుస్తాడు. ఎగిరి అటువైపు దాటేసేటప్పుడు ఏం చేస్తాడు, ఈ కర్రని వదిలేసేస్తాడు. ఆ కర్రను పట్టుకున్నాడు అనుకో, అయ్యో ఇంతసేపు నాకు సపోర్ట్ ఇచ్చింది అయ్యా, ఈ కర్రను వదిలేస్తే ఎట్లాగా, ఈ కర్ర నాతో ఇంత నాళ్ళు ఉంది అని కర్రనే పట్టుకున్నాడు అనుకో, వాడు దేన్నైతే దాటాలో అది దాటలేడు, ఫెయిల్ అయిపోతాడు వాడు. అలాగే ఈ నవరాత్రులు, ఈ విశేషతత్వము ఇవన్నీ ఎలా ఉపయోగపడతాయి జీవుడికి అంటే కోరికలు ముందు నెరవేర్చుకోవాలి. చేతిలో కర్రలాగా అవి ఊతం ఇస్తాయి, బలాన్ని ఇస్తాయి, సంతోషాన్ని ఇస్తాయి. కేవలం దానికోసమే అమ్మవారిని పట్టుకుంటావా? కాదు. ఒక సమయం వచ్చేటప్పటికి అమ్మవారు ఏం చేస్తుందంటే ఈ లౌకికమైన ప్రపంచాన్ని, కోరికల్ని, వీటన్నిటిని తనకి తానుగా దూరం చేసి వాడు ఎటువైపు వెళ్తే నిజంగా బాగుంటాడో అటువైపు దూకించేస్తుంది. కనుక ఇలాంటి ఆధ్యాత్మిక పరిణతి కోసం, బాగుండడం కోసం, నిజంగా పైకి వెళ్ళడం కోసం మాత్రమే ఇలాంటి నవరాత్రులు చేయాలి. ముందు లౌకికంగా నీ కోరికలు నెరవేర్చుకోవడం కోసం చేసుకో, తప్పు లేదు. కనుక ఇలాంటి స్థాయిలో ఉన్న వాళ్ళం కనుక మనం పెద్ద పెద్ద గుప్త నవరాత్రులు అనేటువంటి పేరుతో అంతరార్థంలో ఉన్నటువంటి రహస్యమైనటువంటి విధానాల వైపుకు మనం వెళ్ళొద్దు. అది పెద్దలు చేస్తారు. అలాంటి వాళ్ళు చేయడం వల్ల గుర్తుపెట్టుకోండి, అలాంటి వాళ్ళు చేయడం వల్ల మాత్రమే ఇన్ని రకాలైనటువంటి నలువైపుల నుంచి కూడా దాడులు జరుగుతున్న భారతదేశం వైపున ఇంకా భారతదేశం నిలవడానికి కారణం ఇలాంటి నవరాత్రులు చేసేటువంటి వాళ్ళు రహస్యమైనటువంటి మార్గాల్లో మనకి తెలియకుండానే శక్తి పాశాన్ని మన భారతదేశం చుట్టూతా కట్టిపెట్టేశారు. వాళ్ళ వల్లనే ఇంకా మన భారతదేశం మన సాంస్కృతిక చైతన్యాన్ని ఇంకా విదేశాలకు కూడా చాటగలిగేటువంటి స్థాయిలో ఉంది. అవి తగ్గిపోతున్న కొద్దీ గుర్తుపెట్టుకొని మనకి సెక్యూరిటీ తగ్గిపోతుందని అర్థం. కనుక మనం బాగున్నాము అంటే వీళ్ళందరికీ మనం చేతులెత్తి నమస్కరించుకోవాల్సిందే. కనుక ఇప్పుడు అసలు విషయాల్లో కనుక మనం వస్తే చాలా సామాన్యంగా గృహస్థాశ్రమ ధర్మాన్ని అనుభవిస్తూ ఇందులో రకరకాల సుఖాలని మాత్రమే కాంక్షించేటువంటి వాళ్ళం, వాంఛించేటువంటి వాళ్ళం. కనుక మనం చేసుకునేటువంటి ఈ వారాహి నవరాత్రులు ఎలా ఉండాలి అంటే ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పుకున్నాం. చక్కగా వారాహీదేవి అష్టోత్తర శతనామావళి అని దొరుకుతుంది, మీకు గూగుల్లో వెతికినా దొరుకుతుంది, లేదు స్తోత్ర నిధి యాప్లో ఉంటాయి. అందులో అష్టోత్తర శతనామాల వరకు అందరూ చదువుకోండి. రోజు చక్కగా ఎర్రటి అక్షింతలు చేసుకోండి. ఎర్రటి అక్షింతలు అంటే అర్థం ఏమిటి, బియ్యాన్ని చక్కగా బాగా ఎక్కువ కుంకుమ వేసేసి కొద్దిగా
ఆవు నెయ్యి వేసి బాగా ఎర్రగా కలుపుకోవాలి. ఆ ఎర్ర అక్షింతలు ఒక్కొక్క నామానికి ఒక్కొక్క అక్షింత అమ్మవారికి ఎదురుకుండా ఒక పసుపు గౌరీదేవిగా వారాహి స్వరూపాన్ని 9 రోజులు నవరాత్రులు చేయదలుచుకున్న వాళ్ళు పసుపు గౌరమ్మని, అలాగే పక్కనే ఆవిడ కొడుకు విఘ్నేశ్వరుడు ఎప్పుడు పక్కనే ఉంటాడు. ఒక విఘ్నేశ్వర స్వరూపాన్ని, అమ్మవారి స్వరూపాన్ని పసుపు గౌరమ్మగా, పసుపు వినాయకుడిగా చేసుకుని పెట్టుకుని మొదటి పూజ చేసుకుని వినాయకుడికి బెల్లం నైవేద్యం పెట్టి ఇంకా అప్పటి నుంచి మొదలెట్టుకుని వారాహిదేవి అష్టోత్తరాన్ని, శతనామావళిని ఒక్కొక్క నామానికి 2 అక్షింతలు అమ్మవారి పాదాల దగ్గర వేస్తూ చదువుకోవాలి. ఎర్రటి పూజలతో పూజ చేస్తూ ఉండాలి. ఇటువంటి స్వరూపాన్ని కనుక మనం కాంక్షిస్తూ దర్శిస్తూ అమ్మవారిని పగలు మధ్యాహ్నం ఈ 2 పూట్ల వీలైతే పంచోపచార పూజ చేయండి, ఇబ్బంది లేదు. సాయంకాలం 7 తర్వాత మొదలెట్టి చేయాల్సినటువంటి పూజ మాత్రం షోడశోపచార పూజ, అంటే 16 ఉపచారాలతో చేసేటువంటి పూజగా ఉండాలి. అందులో అమ్మవారికి లేపడము, ఆవిడని తీసుకురావడం, కాళ్ళు కడగడం, ఆర్ఘ్యం ఇవ్వడం, వస్త్రాన్ని సమర్పించడం, దాంతోపాటు అమ్మవారికి తైలాభ్యంగన స్నానం చేయించడం, దాంతోపాటు ధూపం వేయడం, దీపం సమర్పించడం, వస్త్రాలు సమర్పించడం, వస్త్రాలకు మళ్ళీ చక్కగా రకరకాల లేపనాలు పూస్తూ ఉండడం, బొట్టు పెట్టడం, పూలు పెట్టడం, ఇలాంటి వాటితో మొత్తం షోడశోపచార పూజలు విశేషంగా జరుగుతాయి. ఆ నామాలు చదువుకుంటూ మాకే నామాలు రావండి, మరి ఎలా చదువుకోవాలి? షోడశోపచార పూజకి నామాలు ఏం చదువుకోవాలి? శ్రీ వారాహీదేవ్యే నమః అక్షతాన్ని సమర్పయామి, శ్రీ వారాహీదేవ్యే నమః యజ్ఞోపవీతం సమర్పయామి, శ్రీ వారాహీదేవ్యే నమః గంధాక్షతాన్ని సమర్పయామి, శ్రీ వారాహీదేవ్యే నమః కుంకుమాన్ని పూజయామి. 9 రోజులు అలాగే అంతే. 9 రోజులు మీకు వేరే పెద్ద పెద్ద స్తోత్రాలు, పెద్ద పెద్ద శ్లోకాలు ఇప్పుడు బట్టి అయ్యో రావట్లేదు, తప్పులు చదువుతున్నానేమో, ఈ భయాలు మీరేం పడద్దు. శ్రీ వారాహీదేవి అదే పెద్ద మంత్రం, గుర్తుపెట్టుకోండి. వారాహీదేవి అనుకోవడమే పెద్ద మంత్రం. ఆ మంత్రాన్ని నోటితో అలా అనుకుంటూ మొత్తం మీరు చేసుకోదలుచుకున్న ఉపచారాలు మీ దగ్గర పుస్తకం పెట్టుకుని ఎన్ని ఉపచారాలు ఉన్నాయో పుస్తకంలో ఉంటాయి. ఒక్కొక్క ఉపచారానికి ముందు ఇంకే శ్లోకము ఏ స్తోత్రం చదవకండి, వారాహీదేవిని మనసారా కోరుకోండి, అమ్మవారి ముందు చక్కగా ఆ ఉపచారం చేయండి. 16 ఉపచారాలు చేసిన తర్వాత మధ్యలో అష్టోత్తర శతనామావళి పువ్వులతో కుంకుమతో పూజ చేస్తూ చదువుకునేటువంటి సందర్భం వస్తుంది. అష్టోత్తర శతనామావళి చదువుకోండి. అది అయిన తర్వాత అన్నపూర్ణాష్టకం రోజు చదువుకోండి. ఆ తర్వాత అన్నపూర్ణాదేవికి సంబంధించి ఇంకేదేని స్తోత్రాన్ని మీ దగ్గర ఉన్నట్లయితే అది చదువుకోండి. శివుడికి కూడా అష్టోత్తర శతనామావళి చేసుకోండి. లలితాదేవి అష్టోత్తర శతనామావళి మాత్రమే చేసుకోండి. ఇలా కనుక చేసుకుని 9 రోజుల పాటు కూడా అమ్మవారికి నైవేద్యాలు సమర్పిస్తే, ఎలాంటి నైవేద్యాలు సమర్పించాలి వెంటనే డౌట్ వస్తూ ఉంటుంది. దానికి విశేషంగా ఒక రోజు మహానివేదన అని ఒక నివేదన ఉంటుంది. అమ్మవారికి వేరే ప్రసాదాలు ఏమీ వద్దు. మహానివేదన అంటే అన్నం వండుకుని అందులోకి పప్పు, లేహ్య, చోష్య, చూష్య భోజ్యములు అంటే పప్పు, కూర, దాంతోపాటు పులుసు, ముక్కలు వేసి చేసినటువంటి పులుసు, దాంతోపాటు రోటి పచ్చడి, ఒక కూర, ఇలా అన్ని రకాల వ్యంజనాలు చక్కగా వేసి పెరుగు వేసి, ఉప్పు వేసి, ఒక స్వీట్, ఒక తీపి పదార్థాన్ని అరిటాకులో పెట్టి రోజు రాత్రికి ఈ నవరాత్రులు చేసేటువంటి వాళ్ళందరూ కూడా చేయాల్సినటువంటి ప్రథమ కర్తవ్యం ఏమిటంటే ఉదయం ప్రాతకాలంలో లేవడం, పొద్దున మధ్యాహ్నం చేసేటువంటి పూజలు లఘువుగా చేసుకుని ఏదన్నా అల్పాహారం అమ్మవారికి బాలభోగం అని పెడతాం. పూర్తిగా ఉపవాసాలు ఉండక్కర్లేదండి. అమ్మవారికి పొద్దున మధ్యాహ్నం పొద్దున ప్రాతకాల పూజ అవ్వగానే పంచోపచార పూజ కొద్దిగా కట్టె పొంగల్లో, దద్దోజనము, చిత్రాన్నము ఏదో ఒకటి చేసి అమ్మవారికి కొద్దిగా నైవేద్యం పెట్టండి. మధ్యాహ్నం పూజ కూడా చేసిన తర్వాత అప్పుడు అరటిపళ్ళు నైవేద్యం పెట్టండి. మధ్యాహ్నం పూజ అయిన తర్వాత దాదాపు సాయంకాలం పూజకు ఒక 5 గంటల 6 గంటల తేడా వస్తుంది. అప్పుడు చేతిలో ఎంత పడితే అంత ప్రసాదం పెట్టుకుని చక్కగా తినేసేసి మంచినీళ్ళు తాగండి. మధ్యలో నీరసం వచ్చింది, పాలు తాగండి, పళ్ళు తినండి, రిస్ట్రిక్షన్ లేదు. పూర్తిగా అరగడానికి 3-4 గంటల సమయం పైన పట్టేటువంటి పూర్ణమైనటువంటి భోజనాన్ని లోపలికి పంపించకండి. సాయంకాలం మళ్ళీ చక్కగా 6 అయ్యేటప్పటికి స్నానం చేయండి, ఇల్లు శుభ్రపరచుకోండి, అమ్మవారికి కావాల్సిన వ్యంజనాలన్నీ రెడీ చేసుకోండి, పదార్థాలన్నింటినీ వండేసుకోండి. 7ంటికి ప్రశాంతంగా కూర్చోండి పూజకి. ఇంట్లో మిగతా అల్పాహారం చేసే పెద్దవాళ్ళు కానీ భర్త కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకి చేసి పెట్టేసేయండి. మీరు ఇంకా కూర్చున్నాక పూజకి ఇంకెవరు డిస్టర్బ్ చేయకుండా చూడండి. ఆ 16 ఉపచారాలు అయిపోయిన తర్వాత అమ్మవారికి మహానైవేద్యం సమర్పించేసి అప్పుడు ఏది సమర్పించారో అది మీరు తినేసి అంతే అయిపోయింది. మనం రాత్రికి రోజు టిఫిన్ చేసే అలవాటు, పగలు చక్కగా మధ్యాహ్నం భోజనం చేస్తాం. ఇప్పుడు అది రివర్స్ అవుతుంది. మధ్యాహ్నం లఘువుగా తినండి, రాత్రి చక్కగా భోజనం చేసి పడుకోండి. ఇలా 9 రోజులు అమ్మవారికి కనుక విశేషంగా పూజ చేసుకుని ఇందులో ఉండేటువంటి అమ్మవారి స్వరూపాన్ని అన్నపూర్ణ స్వరూపంగా ఎవరైతే భావిస్తారో, చాలామందికి డౌట్ ఎక్కడ వస్తూ ఉంటుందంటే ఏమండి ఆ వారాహి అమ్మవారు అసలు ఎవరు, ఎలా వచ్చింది అనుకుంటూ ఉంటాం. మనం మళ్ళీ ఈ చరిత్రకి ముందుకు వెళ్ళిపోవాలి. భూమి పుట్టక ముందు భూమిని ఒక రాక్షసుడు వచ్చాడు, చాపలా చుట్టేశాడు, నీళ్ళలో పడేశాడు అని చెప్పుకుంటూ ఉంటాం.
ఆ కథలోకి కనుక మనం వెళ్ళిపోయినట్లయితే హిరణ్యాక్షుడు అనేటువంటి ఒక రాక్షసుడు మొత్తం భూమినంతా కూడా ఇబ్బంది పెట్టి ఆ భూదేవిని కకావికలం చేయడం కోసం, ఆవిడని ఎక్కడా కూడా ఇంకా మళ్ళీ కనబడకుండా చేయడం కోసం చాపలా చుట్టేసి భూగర్భ జలాల్లో పడేసేసేటప్పటికి అప్పుడు ఏమవుతుంది, విష్ణుమూర్తి వరాహ స్వరూపంలో వచ్చి తన దంష్ట్రుల కోరలతో ఆ కిందకి కూరుకుపోయినటువంటి భూమిదేవిని బయటికి లాక్కొచ్చాడు. ఆయన చేసినటువంటి ఆ పనిని చూసి ఆనందించినటువంటి తల్లి, ఆయన భార్య అయినటువంటి లక్ష్మీ స్వరూపమే ఆనందించి ఆయనకి తగ్గట్లుగా మరి ఆవిడ కూడా ఉండాలిగా. ఆయన ఎలా ఉంటే ఆవిడ ఎలా ఉంటుంది. ఈ రోజుల్లో చూడండి, భార్యాభర్తలు మనం రకరకాల చోట్ల చూస్తున్నాం, ఇద్దరు సేమ్ మ్యాచింగ్ డ్రెస్సెస్ వేసుకుంటారు, సేమ్ కలర్స్ సేమ్. అంటే ఆయన ఎలా ఉంటే ఆవిడ ఎలా ఉండాలని కోరుకుంటుంది, ఆవిడ ఎలా ఉంటే ఆయన ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు. మంచి విషయం అది, హర్షించదగ్గ విషయం. ఎందుకంటే ఇది చాలా ప్రాచీనమైనటువంటి విధి. పరమేశ్వరుడు ఎలా ఉన్నాడో లలితా పరమేశ్వరు ఇప్పుడు అలాగే ఉంటుంది, ఆవిడ ఎలా ఉందో ఆయన ఎలా ఉంటాడు. అలాగే వరాహ స్వరూపాన్ని ఎత్తినటువంటి విష్ణుమూర్తిని చూసి అమ్మవారు అనుకుంది, అబ్బా మా ఆయన ఇలా ఉన్నారు కదా, నేను కూడా ఆయనకు తగ్గట్టుగా మారాలి అని తను వారాహి స్వరూపంగా తెచ్చుకుందిట. ఆ వారాహి స్వరూపం ఇప్పుడు దేనికి ప్రతీక, విష్ణుమూర్తి యొక్క పత్ని అనేటువంటి లక్ష్మీదేవి స్వరూపానికి ప్రతీక. ఆ లక్ష్మీదేవి ఏం చేస్తుంది, సంపదను పెంచుతూ ఉంటుంది. కనుక తల్లి ఏం చేస్తుంది, భూ సంపద, ప్రకృతిపరమైనటువంటి సంపదను మనకి విశేషంగా ఇస్తుంది. అందుకని ఆవిడ చేతుల్లో ఎప్పుడు కూడా అష్టభుజాల్లోనూ కూడా మాల, రుద్రాక్షమాల, దాంతోపాటు హలము, రోకలి బండ, దాంతోపాటు అక్షమాలతో పాటు ఉండేటువంటి కమండలము, దాంతోపాటుగా మనం తపస్సు చేసుకోవడానికి వాడేటువంటి విశేషమైనటువంటి ఒక ఆయుధము, దాంతోపాటు అమ్మవారికి సంబంధించినటువంటి 2 రహస్యమైనటువంటి శక్తులు, ఈ రెండింటిని కూడా ఆయుధాలుగా పట్టుకుని ఉంటుంటారు. అన్నీ తెలుసుకోవాల్సిన అవసరం లేదు. విషయం గుర్తుపెట్టుకోండి, ఎంతవరకు తెలుసుకుంటే మనకి గృహస్థాశ్రమ ధర్మానికి మేలు చేస్తుందో అంతవరకు తెలుసుకుందాం. ఇలాంటి ఆయుధాలని చేతిలో పట్టుకుని ఎప్పుడు కూడా మన ఇంట్లో ఏ భూసంపద, క్షేత్ర సంపద అయితే మన ఇంట్లో ఉంటే, అంటే బియ్యము, పప్పులు, ఉప్పు, దాంతోపాటు ఎప్పుడు ఇంట్లో పళ్ళు ఉంటూ ఉండడం, కూరగాయలు ఉంటూ ఉండడం. ఇప్పుడు చూడండి, ఎండాకాలం బాగా వచ్చేసింది అనుకోండి, చాలా రకాల కూరలు మనకి దొరకవు. అయ్యో ఇప్పుడు ఈ సమయంలో మనకి కూరలు దొరకవే అని బాధపడుతూ ఉంటాం. అలాంటి బాధ లేకుండా నిత్య సంపదగా కూరల్ని, చక్కగా పండులను, పళ్ళను, దాంతోపాటు రకరకాల సీజనల్ ఫ్రూట్స్ని, దాంతోపాటు మనకు వచ్చేటువంటి కూరగాయల్ని, ఆకుకూరలతో సహా అన్ని రకాల విషయాలని ఎక్కడా లోటు లేకుండా బియ్యాన్ని, ధాన్యాన్ని మనకు అందించేటువంటి తల్లిగా కనుక ఆ తల్లిని మనం భావిస్తూ ఉన్నట్లయితే, ఆ తల్లిని ఈ 9 రోజులు ఇంకొక పద్ధతి కూడా ఉంటుంది. వారాహి అమ్మవారి పసుపు ముద్దని చేసుకుని ఎలాగైతే అమ్మవారిని 9 రోజులు పూజిస్తారో, అలాగే ఒక రాగి చెంబు నిండా, కొంతమంది ఇళ్లలో అలవాటుగా ఉంటుంది, రాగి చెంబు నిండా ఒక దానిలో బియ్యాన్ని అంటే ధాన్యాన్ని, ఇంకో దానిలో నీళ్ళని, ఇంకొక దానిలో వచ్చేసేసి ఉట్టి చెంబుని ఆకాశతత్వం, ఇంకో దానిలో అగ్నితత్వం. అగ్నితత్వానికి ప్రత్యేకంగా వాళ్ళు ఏం చేస్తారంటే కర్పూరం అలాంటివన్నీ కూడా ఒక రోజంతా ఉంచేసేసి దాని నుంచి వచ్చేటువంటి వేడి, కర్పూరం నుంచి ఒక రకమైన, పచ్చకర్పూరం నుంచి ఒక రకమైన వేడి బయటకు వస్తూ ఉంటుంది. ఆ వేడిని దానిలో పెట్టేసి దాన్ని మంట, మనం చేసేటువంటి దీపారాధన దగ్గరగా ఆ చెమ్మును పెడుతూ ఉంటారు. దానిలో అది కాస్త వేడవుతూ అగ్నితత్వాన్ని ప్రజ్వలింపజేస్తూ ఉంటుంది. ఇలా 5 తత్వాలకి సంబంధించి జలానికి సంబంధించి జలాన్ని పెడతారు, భూతత్వానికి సంబంధించి ధాన్యాన్ని పెడతారు, దాంతోపాటు అగ్నితత్వానికి ఏమో పచ్చకర్పూరాన్ని వేసి పెడతారు, ఆకాశతత్వానికి ఉట్టి చెమ్మును పెడతారు. ఇంకొకటి ఏం మిగిలిపోయింది, భూమి, ఆకాశము, వాయువు, గాలి తత్వానికి, ఆకాశతత్వానికి, గాలి తత్వానికి ఉండేదంతా కూడా ఎక్కడ పెడతాము అంటే ఉట్టి చెంబుని ప్రతీకగా పెడుతూ ఉంటాం. అలా పెట్టేటువంటి ఈ 5 చెంబులు కూడా ఒక్కొక్క పంచభూతాలకి ప్రతీకలుగా కనుక అక్కడ మనం ప్రతిష్ఠించుకుని వాటిని కూడా నిత్యము పూజ చేసుకుని 9 రోజులు అయిపోయిన తర్వాత ఈ పంచభూతాత్మకమైనటువంటి స్వరూపమే అమ్మవారి వారాహి స్వరూపంగా భావిస్తూ ఈ బ్రాహ్మణ్ణి ఇంటికి పిలిచి ఈ పంచభూతాలతో పాటు ఆ రోజు చక్కగా ఇంట్లో వండినటువంటి అన్నంతో ఆయనకి చక్కగా భిక్ష చేసి వారికి చక్కగా సంపదతో పాటుగా, అంటే కాస్త ధనంతో పాటుగా వస్త్రాదుల్ని, కనీసం వారి ఇంట్లో ఉండేటువంటి కుటుంబ సభ్యులు ఎంతమందో కనుకొని వారందరికీ ఒకసారి చక్కగా వేసుకోవడానికి కావాల్సినటువంటి కొత్త బట్టల్ని ఆ రోజు మనం వాళ్ళకి ప్రదానం కనుక చేసినట్లయితే అసలు ఇంకా సంవత్సరకాలం, అంటే మళ్ళీ వారాహి నవరాత్రులు మనకు వచ్చేదాకా కూడా ధనపరమైనటువంటి, వస్తుపరమైనటువంటి, దాంతోపాటు బట్టలకి కానీ, అంటే మనం ధరించేటువంటి రక్షణ కవచాలకు కానీ దేనికి లోటు లేకుండా మన ఇల్లు ఉంటుంది, సంపదలతో మనం ఉంటాం మళ్ళీ ఒక సంవత్సర కాలం పాటు అనేటువంటి పెద్దలు చెప్పినటువంటి విషయం. కనుక వారాహి నవరాత్రులు కేవలం కొంతమందే చేస్తారు, అందరూ చేసుకోవడానికి అవకాశం లేదు అంటే గుప్తమైనటువంటి స్థాయిలో చేసేటువంటి అర్హత అందరికీ లేదు. వారాహి నవరాత్రుల్ని అన్నపూర్ణాదేవికి సంబంధించిన నవరాత్రులుగా ఎవరైతే భావించి చేసుకుంటారో, సర్వులు చేసుకోదగినటువంటి నవరాత్రులు ఏమైనా ఉన్నాయి అంటే దుర్గా నవరాత్రులతో అదే స్థాయిలో ఉండేటువంటి స్థానాన్ని
మనం చేసుకునేటువంటి దేవీ నవరాత్రులతో, దుర్గా నవరాత్రులతో పాటు సమానమైనటువంటి స్థాయిలో ప్రతి వాళ్ళు చేసుకోవలసినటువంటి నవరాత్రులు మాత్రం వారాహి నవరాత్రులు. ఎందుకంటే ఇంట్లో ధాన్యం సుభిక్షంగా ఉంటుంది. ఇప్పుడు దేశమంతా చేసుకోవాలి, ఎందుకంటే దుర్భిక్షం, ఎక్కడ పడితే అక్కడ ధాన్యం వస్తుంది, వానలు పడుతున్నాయి, అంతే, రైతు బాధపడుతున్నాడు, ఏడుస్తున్నాడు అకాల వర్షాలతో. ఇలాంటి సందర్భంలో రేపు వచ్చేటువంటి ఆషాఢ మాసంలో వచ్చేటువంటి ఈ నవరాత్రుల్ని కనుక అందరూ చేసుకున్నట్లయితే దేశంలో రైతు కంట వెంట నీరు ఉండదు. ఇది శాస్త్రం చెబుతూ ఉంటుంది. రైతు ఆనందంగా ఉంటాడంటే దేశం ఆనందంగా సుభిక్షంగా ఉన్నట్టేగా. అది కనుక ప్రతి వాళ్ళు చేసుకోవలసినటువంటి నవరాత్రులు తప్పకుండా చేసుకోండి. అనవసరమైన బీజాక్షరాల జోలికి మాత్రం కానీ, బీజాక్షరాలతో కూడుకున్నటువంటి స్తోత్రాదుల జోలికి కానీ, రకరకాల మార్మికమైనటువంటి చదవడానికి కూడా ఇబ్బందిగా ఉండేటువంటి శ్లోకాల వైపు కానీ దయచేసి ఎవరు వెళ్ళకండి. అమ్మవారి నామాన్ని పట్టుకోండి, ఆనందంగా ఉండండి. ఎంతో గొప్పగా వివరించారమ్మా నిజంగా. అంటే అద్భుతమైన వారాహి నవరాత్రులు అంటే ఏ విధంగా మనం చేయడం కరెక్ట్ అనేది ఎంతో చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారమ్మా. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా. సో చూసారు కదండి, గుప్త నవరాత్రులు గుప్తంగా కాకుండా అన్నపూర్ణ స్వరూపంగా ప్రతి ఒక్కళ్ళు కూడా చక్కగా చేసుకోవాల్సినటువంటి నవరాత్రులు చేసుకోవాలి కూడా. మరి విధి విధానాలు ఏంటి, చేసుకోవడం వల్ల కలిగే ఫలితం ఏంటి అనేది ఎంతో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. సో డెఫినెట్గా ఫాలో అవుదాం. మరో చక్కటి కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్తే.